నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. గిరిజన సమస్యల పరిష్కారానికై జూలై 10వ తేదీన మందన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల గిరిజనుల భూములకు రక్షణ కల్పించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం గిరిజన సంఘంతో కలిసి సిపిఎం నాయకులు సరిహద్దు గ్రామాలు అయిన దాల్సరి, మాణిక్యపట్నం, గుడ్డుకోల, మద్దికళ్లు గ్రామాలను పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో గ్రామాల్లో ర్యాలీ చేయడం జరిగింది. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులకు గిరిజన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు రక్షణ కల్పించాలని, గిరిజనులకు 3 పట్టాలు ఇవ్వాలని, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ఈ నెల 10వ తేదీన మందన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, ప్రజల మద్దతుతో దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షులు సవర గురునాథ, సవర పాల్గొనరావు, సవర పరశురాం, జీడీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ తేపల అజయ్ కుమార్, సవర తుంబేషు, సవర శశి, సవర భీముడు, సవర సోమేశు, సవర రాజు, సవర డుంబురు తదితరులు పాల్గొన్నారు.